యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ప్రకటన గ్రంథము నుండి వాక్యమును ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం పోతునూరు గ్రామం లక్ష్మీపురం కాలనీ వాస్తవ్యులు శ్రీ కొత్త లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి శ్యామలమ్మ గారు, కుమార్తె కుమారుడు ప్రవల్లిక కోరేషు, తల్లిదండ్రులు సత్యనారాయణ గారు, సూర్యకాంతం గారు. లక్ష్మీనారాయణ శ్యామలమ్మ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రవల్లిక కోరేష్లను ప్రభు దీవించినట్లు ప్రార్థించండి. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్యం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభువా, మీకు కృతజ్ఞతలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ గారి కొరకు, శ్యామలమ్మ గారి కొరకు వందనాలు, ప్రవల్లిక కోరేష్ గారి కొరకు వందనాలు, కుటుంబ సభ్యుల కొరకు స్తోత్రం. ఈ కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి ప్రభు. మీ కృప మాపై ఉంచండి. ప్రకటన గ్రంథపు వాక్య ధ్యానాలు మాకు దీవెనకరంగా మలచండి. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. అటు తర్వాత నేను చూడగా, చూడండి, ప్రకటన గ్రంథంలో పలుమార్లు ఆ సంగతులు జరిగిన తరువాత, అటు తరువాత, కొన్ని విషయాలు జరిగిన తరువాత అనేటువంటి పదాలు భవిష్యత్తును సూచిస్తూ, గడిచిన విషయాలను సూచిస్తూ వ్రాయబడ్డాయి. అటు తర్వాత, ఇటు తర్వాత, 6వ ముద్ర విప్పబడిన తరువాత, 6వ ముద్ర విప్పబడిన తరువాత ఇశ్రాయేలు జనాంగం లెక్కించబడ్డారు, ముద్రించబడ్డారు, అంగీకరించబడ్డారు. ఆ సందర్భంగా రాస్తున్నాడు, నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఎవడునూ లెక్కింపజాలని ఒక సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారు. 144,000 మందిని ముద్రించాడు. వారు ఇశ్రాయేలీయులు. ఆ తదుపరి లెక్కింపజాలనటువంటి ఒక సమూహాన్ని అక్కడ చూపిస్తున్నాడు. ఆ సమూహం ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు అన్నాడు. ఈ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నటువంటి దృశ్యం యేసుక్రీస్తు ప్రభువారు చివరి వారంలో తన యొక్క మరణానికి వెళ్ళే ముందు ఆయన యెరూషలేము ప్రవేశం చేసిన సందర్భాన బేత్పగే గ్రామానికి చెందినటువంటి ఒకని గాడిద పిల్లను ఆయన తీసుకుని రారాజుగా ప్రవేశం చేశాడు. ఆ సందర్భంలో ఖర్జూరపు మట్టలు ధరించినటువంటి యూదా విశ్వాసులు, యూదులలో ఉన్న విశ్వాసులు యేసును ఊరేగిస్తూ ఆ గ్రామంలోనికి తీసుకుని వెళ్ళారు. ఇది జూయిష్ బిలీవర్స్ను గుర్చి మిడ్ ట్రిబులేషనల్ సెయింట్స్ ఇది వ్రాయబడుతుంది. శ్రమల కాలము మధ్యన మరణించి పరలోకమునకు ఎత్తబడినటువంటి ఒక సమూహం మిడ్ ట్రిబులేషన్ పీరియడ్లో పరలోకానికి ఎత్తబడిన ఒక
హతసాక్షుల సమూహం ఇక్కడ చూపిస్తున్నాడు. వారు ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చారు. మరియు ఎవడూ లెక్కింపజాలనటువంటి ఒక సమూహం కనబడుతుంది. జూయిష్ క్రిస్టియన్స్ ఒక విధంగా యూదులలో ఒక ప్రధానమైనటువంటి విశ్వాసాన్ని కనపరిచినందున హతసాక్షులైనటువంటి వారు. మహాశ్రమల కాలంలో యూదులే కాదు, అనేక మంది అనేక జాతులలో ఉన్నవారు కూడాను ఖచ్చితంగా ప్రభువు పేర హతసాక్షులవుతారు. అటువంటి సమూహం అన్నమాట. సింహాసనాసీనుడైన మా దేవునికినే గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రాలని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పారు. ఈ రాత్రికాలం ఈ మాట మన హృదయాలను తాకాలి. మా రక్షణకై స్తోత్రాలు, మా రక్షణకై స్తోత్రాలు. ఈ పదం వారు మహాశబ్దముతో చెప్పుచున్నారు. ఎందుకు అంత మహాశబ్దం, ఆనందంతో కేకబెట్టి చెబుతున్నారు? వారు అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో నలిగిపోతున్న కాలాన, మహాశ్రమల కాలంలో ఉన్నటువంటి వారు ప్రభువు కొరకు తమ జీవితాలను సమర్పించడానికి ఇష్టపడ్డారు. సంఘం అప్పటికే ఎత్తబడింది. భూమి మీద ఉన్నటువంటి వారికి, యూదులకు ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త అందజేయటం మహాశ్రమల కాలంలో కూడా 2 సాక్షులు వచ్చి సువార్తీకరణ చేయటం కూడా ఉంది. దీనిని మనం చూస్తున్నప్పుడు వారు వినినటువంటి వాక్యమునందు విశ్వాసం ఉంచి వారి ప్రాణాలను సైతం లెక్కించక వారు రక్షణ పొందటానికి ఇష్టపడి తమ ప్రాణాలను త్యాగం చేసుకున్నారు. వారు నమ్మిన వాక్యానికి విధేయులై ప్రాణం పెట్టారు. చూడండి, కృపాకాలంలో రక్షణ పొందిన వారు ఎంత సులువుగా పరలోకానికి వెళ్తారు. మహాశ్రమల కాలంలో ప్రభువుని చేరాలంటే హతసాక్షి మరణాలు, భయంకరమైన పోరాటంలో గెలవాలి. అటువంటి పరిస్థితుల నుండి వచ్చినటువంటి వారు దేవదూతలు అందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ జీవుల చుట్టూను నిలబడి ఉన్నారు. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతి, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగా కని చెబుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ఈ వచనాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవదూతలు అందరూ అనే పదం అండర్లైన్ చేసుకోవాలి. దేవదూతలను గూర్చి పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో పలుమార్లు వ్రాయబడటం మనం చూశాం. దేవుడైన యెహోవా దేవదూతలను నిర్మాణం చేశారు. ఆ దేవదూతలలో ప్రథమంగా, మొట్టమొదటిగా మానవుని సృష్టి ఏర్పడటానికి పూర్వం లూసిఫర్ అనేటువంటి ఒక దేవదూత, కెరూబు, అతడు దేవుని సింహాసనాన్ని ఆశించి తోసివేయబడ్డాడు. దేవదూతల్లో 2/3 అతని వెంబడి తోసివేయబడ్డారు. కొందరు తీర్పు కొరకు కావలిలో చీకటిలో బంధించబడ్డారు, కొందరు భూమి మీద తిరుగులాడుతున్నారు. కనుక ఇక్కడ చెప్పినటువంటి వారు ఎవరని చూస్తే, ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువునే రాజుగా, ప్రభువునే దేవునిగా అంగీకరించినటువంటి దూతలు ఉన్నారు చూశారు. వారి సమూహం ప్రభువుతోటే ఉంది, పరలోకంలో ఉంది. అది ఆ దూతలు 24 పెద్దల చుట్టూత, 4 జీవుల చుట్టూత, సింహాసనం చుట్టూత నిలబడిపోయారు. వారు సాష్టాంగపడ్డారు, ఆమేన్ అని చెబుతున్నారు. చూడండి, పరలోకంలో వర్షిప్ కనిపిస్తుంది, ఆరాధన కనిపిస్తుంది, ఆరాధన కనిపిస్తుంది. ఈ రాత్రి కాలం నేను మనవి చేస్తున్నాను, విశ్వాసి ఆరాధన చేసేవాడుగా ఉండాలి. విశ్వాసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉండాలి. ఆ ఆరాధన యందు ఏం చేస్తున్నారు? యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రం, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, శక్తి, బలం
కలుగునుగాక అని చెప్పి నమస్కారం చేస్తున్నారు. చూడండి, దేవునికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, దేవుని యొక్క మహిమకు ఇస్తున్నటువంటి ఆధిపత్యం ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంతేకాదు పెద్దలలో ఒకడు, 24 పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు అనే ప్రశ్న యోహానును అడుగుతూ వచ్చాడు. వారు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నాడు. ఆ వ్యక్తికి తెలియదా ఎక్కడి నుంచి వచ్చారో? ఆ వ్యక్తికి తెలుసు. అయితే యోహానుకు తెలియాలి. యోహాను రాస్తుండగా చదువుతున్నటువంటి మనకు తెలియటానికి ఆ ప్రశ్న అడుగుతూ వచ్చాడు. ఏమన్నాడు చూద్దాం. ఎక్కడి నుండి వచ్చిరి వారు అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు నాతో ఇలాగు చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, ఎందువలన వారు మహాశ్రమల నుండి వచ్చినటువంటి వారు, మిడ్ ట్రిబ్యులేషన్ పీరియడ్ సెయింట్స్. మహాశ్రమల కాలంలో, 7 ఏండ్ల మహాశ్రమల కాలము మధ్య ప్రభువు సన్నిధికి వచ్చారు. కారణం, వారేం చేశారు? వారు దేవుని యొక్క సింహాసనం ఎదుట నిత్యం ఉండి రాత్రింబగళ్ళు ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు, ఆయనను సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైన ఆ దేవుడు తానే తన గుడారం వారి మీద కబుతాడు. ఇక్కడ ఈ ట్రిబ్యులేషన్ పీరియడ్లో హతసాక్షులుగా వచ్చినటువంటి వ్యక్తులకున్న ఆధిపత్యం జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకున్నారు. అలగోరికల్ లాంగ్వేజ్, ఉపమాన రీతితో కూడినటువంటి భాష ఇక్కడ రాయబడుతోంది. ఎవరైనా ఒక గొర్రెపిల్ల యొక్క రక్తం ఒక బకెట్ తీసుకుని తమ వస్త్రాలు అందులో ముంచి తీస్తే తెల్లగెందుకు అవుతాయి? మురికి అవుతాయి. కానీ ఇక్కడ చెబుతోంది ఏమిటంటే, గొర్రెపిల్ల యొక్క రక్తము, ఉతకబడుతున్నటువంటి వస్త్రము, మానవ జీవితానికి వస్త్రం పోలికగా కనిపిస్తున్న గొర్రెపిల్ల రక్తము క్రీస్తు యొక్క బలిదానాన్ని జ్ఞాపకం చేస్తోంది, క్రీస్తు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేస్తోంది. యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేస్తుందని యోహాను తన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో రాస్తున్నాడు. కనుక గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు, తమ జీవితాలు శుద్ధి చేసుకున్నారు, తమ జీవితాలను తెల్లనివిగా పరిశుద్ధమైనవిగా చేసుకున్నారు. కాబట్టి అటువంటి వారు దేవుని ఎదుట, సింహాసనం ఎదుట నిత్యం నిలబడి ఆయన ఆరాధించేటువంటి, సేవించేటువంటి భాగ్యాన్ని పొందారు. అట్టి వారి మీద సింహాసనాసీనుడు తన యొక్క గుడారమును తానే కప్పుచూ ఉన్నాడు. దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారి యొక్క భద్రత దేవుడే, వారి సంరక్షణ దేవుడే, వారి బహుమానం ఇచ్చేవాడు ఆయనే. వారిని తాను కాపుదల ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్య ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బొగ్గలు ఎందుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి, క్రీస్తు నిమిత్తం తమ ప్రాణాలను అర్పించినటువంటి వారి యొక్క బాష్ప బిందువులు, కన్నీటిని యేసు తానే తుడిచివేస్తాడు, దేవుడు తానే తుడిచివేస్తాడు. అట్టి వారికి ఏ విధమైనటువంటి ఆకలి కానీ, దప్పిక కానీ, వడగాలి కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ లేకుండా గొర్రెపిల్ల తానే వారికి కాపరి అయి ఉండి వారిని నడిపిస్తాడు. 23 సంకీర్తనలు దావీదు కీర్తనకారుడు చెప్పాడు, యెహోవా నా కాపరిని. కనుక ఇలా ప్రభువు కొరకు రక్తము చిందించినటువంటి వ్యక్తులకు తానే దేవుడు కాపరిగా వచ్చేస్తున్నాడు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడాను నూతన ఆకాశం నూతన భూమిలో వారి ప్రతి బాష్ప బిందువును తుడుస్తాడన్నాడు. ఒక వ్యక్తికి కన్నీరు ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి అత్యధికంగా కన్నీరు ఎప్పుడు కారుస్తాడు? తాను దుఃఖములో ఉన్నప్పుడు, తాను నష్టపోయినప్పుడు, మరణమును చవిచూస్తున్నారు అనే పరిస్థితుల్లో కన్నీరు గారుస్తాడు. వారికి అన్యాయం జరిగినప్పుడు కన్నీరు గారుస్తారు.
అవన్నింటినీ కూడా ప్రభువు తుడిచివేస్తానని వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఎలయనగా వారు సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు దావీదు కీర్తనాకారుడు. ఆయనను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని చెప్పి వాక్యం సెలవిస్తోంది. ఈ రాత్రికాలం సోదరుడా సోదరి, నీకు ఆయన కాపరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు కనుక నీ జీవితంలో యేసును రక్షకునిగా స్వీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువు కొరకు నీవు జీవించడం ప్రారంభించినట్లయితే నీకు ఆయన కాపరిగా ఉంటాడు. వారి కనుల ప్రతిభాష్ప బిందువు ఆయన తుడిచేస్తాడు. కన్నీటిని తుడిచేటువంటి దేవుడు. సోదరుడా సోదరి, ఏ పరిస్థితులు నీ మీదకు వచ్చాయో వేటిని బట్టి నీవు దుఃఖిస్తున్నావో నేనైతే ఎరుగను, కానీ నీ కన్నీటిని తుడిచేటువంటి ప్రభువు నీకున్నాడు. అది కేవలం భూమి మీద ఉన్న పరిస్థితులే కాదు, అంతేకాదు వారు ప్రభు సన్నిధికి వెళ్ళినప్పటికీ కూడా అతను కన్నీరు ఉండదు. అయితే ఏమిటి దీని అర్థం? ఇక వారికి బాధ అనేది ఉండదు అని అర్థం. అంతేగాని పరలోకంలో కూడా కన్నీరు ఉంటుందని కాదు, కన్నీరు ఉండదు అని చెప్పడానికి ఈ మాట రాస్తున్నాడు. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ప్రతి పని కూటి కొరకే, కోటి విద్యలు కూటి కొరకే అయినప్పుడు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. తన జీవానికి సోర్స్ భౌతికం కాదు, ప్రభువే. ఆ ప్రభువే వారి యొక్క బ్రతుకుకు, వారి జీవితానికి కాపరి అయి ఉంటాడు, జీవమునకు ప్రదాత అయి ఉంటాడు. కనుక అటువంటి పరిస్థితిని బట్టి వారు ఆనందంతో గడపబోతున్నారు. ఇదే ఇక్కడ చెబుతూ వచ్చాడు. ఆయన 6వ ముద్ర విడిచినప్పుడు ఈ విషయాలు జరుగుతూ వచ్చాయి. తదుపరి 7వ ముద్ర విప్పుతున్నాడు. 8వ అధ్యాయం మొదటి వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అర్ధగంట సేపు నిశ్శబ్దము ఉండెను. అర్ధగంట సేపు అంటే చాలా తక్కువ సమయం అని అర్థం ఇస్తుంది ఇక్కడ. చూడండి, యోహాను తాను రాస్తున్నాడు ఏమని, ఒక అర్ధగంట సేపు అంటున్నాడు, అంటే వెరీ మినిమం పీరియడ్. చూడండి, మనం లంచ్ బ్రేక్ 45 minutes ఇస్తాం. అర్ధగంటలో వెనక్కి వచ్చేయాలంటే ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్. ఏ పని పూర్తి చేయటానికి అవకాశం ఉండే సమయం కాదు అది. కనుక అర్ధగంట అన్నప్పుడు కొంచెము సమయము పాజ్ ఇవ్వబడింది, పరలోకంలో నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు దేవుని ఎదుట 7 దూతలు నిలిచి ఉండటం చూచాడు. ఆ 7 కూడా 7 బూరలు ఇవ్వబడ్డాయి. చూడండి, ఇప్పుడు మనము 7 ముద్రలు విప్పటం చూచాం. 7వ ముద్ర విప్పిన తరువాత 7వ ముద్ర వెంబడి 7 బూరలు ఇవ్వబడుతున్నాయి. పనిష్మెంట్ కంటిన్యూ అవుతూ వచ్చింది. భయంకరమైనటువంటి పరిస్థితులు భూమి మీద చోటు చేసుకోబోతున్నాయి అంత్యక్రీస్తు పరిపాలనలో. ఇది మనం గుర్తెరగాలి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న ఒక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అలగోరికల్ లాంగ్వేజ్. ప్రార్థనలతో ద్రవ్యంగా ఆ యొక్క సుగంధ ద్రవ్యం కలపటం ఏమిటి, బలిపీఠం మీద ఆ ప్రార్థనలు ఉండటం ఏమిటి, వీటన్నింటి యొక్క అర్థం ఏమిటి? కనుక ఈ ప్రార్థనలు అన్నింటికీ కూడా ఫ్లేవర్ యాడ్ చేయబడుతోంది. అంటే అవి ఇంపైనటువంటి ప్రార్థనలుగా అంగీకరించబడతాయి. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధి చేరింది. ఎప్పుడైతే నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందో దానికి జవాబుగా ఏమొస్తోంది? ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠం మీద నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, మెరుపులు, ధ్వనులు, భూకంపం కలిగినది. 7 బూరలు ఊదటం కొరకు ఇవ్వబడిన సందర్భంలో సువర్ణ ధూపార్తి పట్టుకున్నటువంటి ఆ యొక్క దూత చేసినటువంటి కార్యము ఇక్కడ వ్రాయబడుతోంది. ధూపార్తిని తీసుకుని నిప్పులతో బలిపీఠం పైన దాన్ని నింపి భూమి మీద పడేశాడట. పరలోకం మీద నుండి దృశ్యం భూమి మీదకు నిప్పులు పారవేయబడుతున్న స్థితిగా అనిపిస్తోంది. శ్రమ అధికమవుతోంది. ఆ యొక్క భయంకరమైన పరిస్థితి మధ్య 7 బూరలు పుచ్చుకొని
దేవుని యొక్క దూతలు ఊదటానికి సిద్ధపడ్డారు. 7వ వచనం, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడిను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయెను. చూస్తున్నారా, భూమిపైన 3వ భాగం, 1/3 ఆఫ్ ఎర్త్. ఆలోచించండి, 3వ భాగం కాలిపోయింది భూమి మీద. ఎంత భయంకరమైనది. గతంలో చదివాం మనం, 4వ భాగం ప్రజలు చంపబడ్డారు. ఇప్పుడు భూమి కాలిపోతుంది, పరిస్థితులు ప్రమాదంగా ఉన్నాయి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో కూడిన వడగండ్లు అగ్ని పుట్టాయి, భూమి మీద పడుతున్నాయి. భూమి కాలిపోతుంది, పచ్చగడ్డ అంతా కాలిపోతుంది. పశువుల దుస్థితి ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయండి. కెటిల్ స్ట్రగుల్ అయిపోతుంది, ఆహారం లేని చచ్చిపోతాయి, ఆస్తులు నిర్వీర్యం అయిపోతాయి, ప్రజల జీవితాలు మిజరబుల్గా తయారవుతాయి. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను. అందువల్ల సముద్రంలో 3వ భాగము రక్తమాయను. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగం చచ్చెను. ఓడలలో 3వ భాగం నాశనమాయను. 2వ దూత బూర ఊదినప్పుడు డిస్ట్రక్షన్ రాస్తున్నాడు. ఎటువంటి డిస్ట్రక్షన్ ఒకసారి ఆలోచించండి. ఎటువంటి నాశనం వచ్చిందో ఒకసారి చూడండి. సముద్రం మీద ఈసారి అటాక్ వస్తుంది. భూమి మీద వచ్చింది, భూమి మీద గడ్డి లేకుండానట్లుగా కాలిపోయింది 3వ వంతు భూమి. ఇప్పుడు సముద్రం మీద ఆ యొక్క 2వ దూత బూర ఊదినప్పుడు 3వ భాగం సముద్రంలో ఉన్న జలచరాలు చచ్చేటట్టుగా ఒక కొండ వంటిది, అగ్ని చేత మండుచున్నటువంటి కొండ. మచిలీపట్నం ప్రాంతంలో కృష్ణ దివిసీమలో 76వ సంవత్సరంలో బడగ అగ్ని వచ్చింది. సముద్రంలో నుండి వేడి నీరు ఊళ్ళ మీదకి వచ్చి పడింది. ఉప్పెన అన్నారు దాన్ని. ఆ ఉప్పెనలో వేల మంది చనిపోయారు. ఎందుకంటే వేడి హాట్ వాటర్ కొట్టుకొచ్చింది, బాయిల్డ్ వాటర్ కొట్టుకొచ్చేసింది, ఊళ్ళ మీదకి వచ్చింది. దివిసీమ కొట్టుకుపోయింది ఆ సందర్భంలో. కనుక ఇప్పుడు సముద్రంలో మండుచున్న కొండ వంటిది పడింది. దాని యొక్క అర్థం ఏమిటంటే వాటర్ బాయిల్ అయిపోబోతోంది సముద్రంలో. ఆ బడగాగ్నికి, ఆ అగ్నికి వాటర్ బాయిల్ అయ్యేటప్పటికి జలచరాలు చచ్చిపోతున్నాయి. ఎప్పుడైతే జలచరాలు చచ్చిపోయాయో ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. సముద్రము దాని యొక్క పరిస్థితుల మీద, భూమి మీద వాతావరణం ఏర్పడి ఉంటుందని మనందరికీ తెలుసు. ఎప్పుడైతే సముద్రంలో 3వ వంతు జలచరాలు చచ్చిపోయాయో భయంకరమైనటువంటి వాతావరణం భూమి మీద ఏర్పడుతుంది. అంతేకాదు, సముద్రములో ప్రాణము గల జంతువులలో 3వ భాగం చనిపోయినప్పుడు ఓడలలో కూడా 3వ భాగం నాశనం అయిపోయింది. వరల్డ్ ట్రేడ్ అత్యధికము జరుగుతోంది సముద్రం మీదనే. సముద్రం మీద వ్యాపారం విస్తారంగా జరుగుతుంది. ఎన్నో ట్రాన్స్పోర్టేషన్ షిప్స్ ఉన్నాయి, కార్గో షిప్స్ చాలా ఉన్నాయి. ఈజీ అండ్ చీప్ ట్రాన్స్పోర్టేషన్ సముద్రం ద్వారానే. ఎయిర్లో వెళ్ళేటువంటి విమానాల ద్వారా కార్గో తీసుకెళ్ళడం చాలా ఖరీదు. కానీ ఈ మెరైన్ షిప్స్ ద్వారా కార్గో చాలా సులభం. ఇంచుమించుగా ప్రపంచ దేశాలు చాలా ఇటువంటి కార్గో మీద ఆధారపడుతున్నాయి. 3వ వంతు ఓడలు బ్రదర్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా వరల్డ్ ట్రేడ్ దెబ్బతినబోతోంది. వరల్డ్ ట్రేడ్ ఎప్పుడైతే దెబ్బతిందో ఎకానమీ బ్యాలెన్స్ తప్పుతుంది. ఎకానమీ బ్యాలెన్స్ తప్పినప్పుడు మనుషుల మీద మనుషులు లేస్తారు. కొద్దిపాటి ద్రవ్యోల్బణం వచ్చినప్పుడే పరిస్థితులు అప్ అండ్ డౌన్ అవటం మనం చూసాం. అమెరికా దేశంలో అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇండియా పారిపోయి రావటం కూడా చూసాం. కనుక పరిస్థితులు భిన్నం కాబోతున్నాయి. అటువంటి పరిస్థితులు భూమి మీద రాబోతున్నాయని చెప్పి వాక్యం జ్ఞాపకం చేస్తోంది. 3వ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలిపడింది. నదుల 3వ భాగం మీద, నీటి బుగ్గల మీద పడెను. ఆ నక్షత్రము మాచిపత్రి అని పేరు. అందువలన నీళ్లలో 3వ భాగము మాచిపత్రి ఆయను, నీరు చేదైపోయాయి.
నీళ్లు చేదైపోయినందున మనుషుల్లో కూడా అనేక మంది చనిపోయారు. మూడవ దూత బోర ఊదినప్పుడు నీరు చేదైపోయేటట్లుగా నదుల మీద ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలిపడింది. మాచిపత్రి అంటే చేదు. నీరు విషపూరితం అయిపోయింది. నీరు విషపూరితం అయ్యేప్పటికి అనేక మంది మనుషులు చనిపోయారు. ఇది జరగబోతున్న 7 ఏండ్ల శ్రమ కాలంలో జరగబోతున్నటువంటి ప్రమాదాలు ఇవి వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఈ పరిస్థితిలో ఉంటే బాగుండనిపిస్తుందా? వీటిని తప్పించుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా? మీకు వీటిని తప్పించుకోవాలి అని అనిపించడం లేదా? ఒకవేళ మీరు అనొచ్చు, ఇవన్నీ కూడా బైబిల్లో రాస్తున్నాయి, మేము ఎందుకు నమ్మాలి అని. నమ్మటం నీ వంతు, చెప్పటం నా వంతు. దీనిని నమ్మినందున నేను చెబుతున్నాను, నువ్వు నమ్మకట్లే ఉండినట్లయితే, ఆ పీరియడ్లో నువ్వు ఉన్నట్లయితే వీటిని ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తిని భయపెట్టి రక్షణలోకి తీసుకురావటానికి కాదు ఈ విషయాలు రాసింది. తప్పించుకున్నటువంటి విశ్వాసులు ఎంత ధన్యత పొందారో అర్థం చేసుకోవటానికి వ్రాయబడుతోంది ఇది. కనుక ఈ మూడవ బూర ఊదబడినప్పుడు అనేక జన నష్టం సంభవించింది. మొదటి బూరలో భూమి మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి పచ్చిగడ్డి సంబంధమైనవి కాలిపోయాయి. దానితో కెటిల్ లాస్, దానివలన జంతుజాలం నష్టమైపోయింది. రెండవది, సముద్రంలో ఉన్నటువంటి జీవులు చనిపోయాయి, వాతావరణం మారిపోతోంది. అది కాకుండా వరల్డ్ ట్రేడ్ సిస్టమ్ దెబ్బతింది. మూడవదిగా మూడవ దూత బోర ఊదినప్పుడు నీటి బుగ్గల మీద చేదైనటువంటి ప్రభావం పడగా ప్రజలు చనిపోతున్నారు. ఈ రాత్రికాలం ఈ వాక్యం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. ఇలాంటి పరిస్థితులు 7వ ముద్ర విప్పిన వెంటనే సంభవించినటువంటి పరిస్థితులుగా ఈ బూరలు మనకు కనిపిస్తున్నాయి. క్రీస్తును అంగీకరించిన వారిపై దేవుని యొక్క ఉగ్రత నిలిచే ఉంది. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం పోతునూరు లక్ష్మీపురం కాలనీ వాస్తవ్యులు కొత్త లక్ష్మీనారాయణ శ్యామలమ్మ గారు, ప్రవళిక కోరేషు సత్యనారాయణ సూర్యకాంతం గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ఏసే పరిష్కారం స్టూడియోస్లో ఏసీ యూనిట్స్ కావాలి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా వాక్య ధ్యానమును ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు లభించేటట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఏసే పరిష్కారం ఛానల్ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. ఇప్పటికీ 800 రికార్డింగ్స్ పూర్తి చేయగలిగాం. ఇంకా చాలామంది సేవకులు ఈ మాసాంతం లోపల రికార్డింగ్స్ కొరకు రానై ఉన్నారు. వీరి కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే సమ్మర్ వేసవి కాలం వలన రికార్డింగ్స్లో 2000 వాట్స్ బల్బులు పెట్టడం వల్ల విపరీతమైన వేడిమి ప్రొడ్యూస్ అవుతుంది. స్ప్లిట్ ఏసీలు ప్రభు ప్రొవైడ్ చేసేటట్లుగా కృప కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఛానల్ పశ్చిమ గోదావరిలో ఉన్న ప్రజలందరి రక్షణకు మంచి సువార్త ప్రకటన కారణమయ్యేటట్టుగా ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన పోతునూరు గ్రామ వాస్తవ్యులు మీ దాసులు కొత్త లక్ష్మీనారాయణ గారిని, వారి సతీమణి గారిని, బిడ్డలను, తల్లిదండ్రులు దీవించండి. ప్రభు, మా ప్రేక్షకులు ఈ రాత్రికాలం ఎవరైతే ప్రభువా రక్షణ భాగ్యం లేని వారు ఉన్నారో రక్షించబడుటకు కృప చేయండి. ప్రకటన గ్రంథపు వాక్య ధ్యానాలు మాకు దీవెనగా ఉంచండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమెన్.